గుల్లపల్లి వెంకటేశ్వరరావు, గౌడజన హక్కుల పోరాట సమితి యాదాద్రి జిల్లా అధ్యక్షుడిని మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 జిల్లాల కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మన కలుగీత వృత్తిలో ఎంతోమంది అమరులై చనిపోవడం జరుగుతున్నది. ఈ చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోనికి అమెరికాలో ఇక్కడికి వెళ్ళిపోయి అమెరికాలో స్థిరపడి ఉన్నటువంటి గౌడ కులస్తులు ఈ సాయిల్ కిషన్ అన్న మరణ వార్త తెలుసుకొని ఇక్కడ నాగా బాధ్యులైనటువంటి నాతి గణేష్ అన్న, బాల్నే రామచందర్ గౌడ్లకు ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పి ఇక్కడ జరిగినటువంటి సమస్యను తెలుసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకొని తగు సహాయం చేయాలని చెప్పి సూచించగా మనం ఆయనను రిక్వెస్ట్ చేస్తే అన్నగారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి సాయిల్ కిషన్ అన్న కుటుంబానికి ఒక 30,000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ కిరాణా షాప్ పెట్టుకొని నడుపుకోనికి సహాయపడినటువంటి కౌండిన్యా నార్త్ అసోసియేషన్ గణేష్ అన్న వాళ్ళకి, ఆ నాకాకి ప్రత్యేకంగా గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ తరపున మరియు జిల్లెల్ల గౌడ సంఘం సొసైటీ తరపున మరియు వారి యొక్క కుటుంబ సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. సెటిల్ అయిన కౌండిన్యా నార్త్ ఇండియా అమెరికా వాళ్ళు సెటిల్ అయిన మన గౌడ తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కళ్ళు గీసే సమయంలో మూగుజారి తాటి చెట్టు పైన అక్కడక్కడనే ప్రాణాలు వదలడం జరిగింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మన గౌడ అన్నలు అయ్యో కుటుంబానికి ఎలా జరిగిందని బాధపడి ఆ కుటుంబానికి ఏదో విధంగా మేము సహాయం చేయాలని అనుకొని ఈరోజు అన్న ఈ అక్కన్న గౌడ అన్న కానీ బాలినేని రామచంద్రం అన్న, నాథన్ గణేష్ అన్న ద్వారా ఆ కుటుంబానికి చేదురువాదిగా ఉండి ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక 30,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కిరాణా షాప్ పెట్టుకొని తన కాలం మీద తాను బతికే విధంగా కొంత తోడ్పడాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు మోకుదెబ్బ యాదాద్రి జిల్లా అధ్యక్షులు వెంకటన్న కానీ, అక్కగారు కానీ, యాకన్న కానీ వారు మా ఒక గరీబ్ పరిస్థితి తెలుసుకొని ఈరోజు వచ్చారు. మాది రెక్కాడితే కానీ డొక్కాడని బీద కుటుంబం. తాడి చెట్టు ఎక్కి వేస్తేనే మేము ఇంట్లో జీవనం కొనసాగించగలము. అటువంటి దుర్భర జీవితాన్ని మేము గడుపుతున్నాము. ఈరోజు మా కుటుంబ పెద్ద అయిన మా అన్నను కోల్పోవడం వల్ల పిల్లలు అనాథలైనారు. ఇంకా ఏ విషయమైనా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ మన కుల సంఘం ద్వారా కానీ ఆర్థిక సాయం చేయడానికి కానీ ఇంకేమన్నా మా వైద్యులకు చిన్నటువంటి ఏదైనా సంస్థల కాంట్రాక్ట్ బేసిక్ కానీ ఉద్యోగం చేస్తే తన కాలాన్ని పిల్లలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళకు తోచిన విధంగా ఏదో ఒక డిపార్ట్మెంట్లో పెట్టగలరని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నటువంటి శ్రీలేఖ హాస్పిటల్ పాత బస్ స్టాండ్ దగ్గర కరీంనగర్ రోడ్ సిరిసిల్ల. మా హెల్ప్ లైన్ నంబర్ చేసిన వీళ్ళందరికీ మా కుటుంబం తరఫున తెలియజేస్తున్నాము. అందరికీ మరొక్కసారి అందరికీ నమస్కారం. సాయిల్ కిషన్ గారి యొక్క అకాల మరణాన్ని గుర్తించి కౌండిన్యా అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారు స్పందించి జిల్లెల గ్రామానికి వచ్చి ఈ యొక్క గౌడ సంఘం రాష్ట్ర తరఫున యాకన్న గౌడ్ కానీ, అన్న అక్క కానీ అందరికీ వచ్చి మాకు అండగా ఉంటామని తెలుపుతూ ముఖ్యంగా గౌడ సంఘం తరఫున అన్ని రకాలుగా మేము ముందుంటాం. మీకు ఏ సమస్య వచ్చినా మేము ముందుకు తీసుకెళ్తాం. ఏ సమస్య ఉన్నా కూడా అన్ని రకాల పోరాటం చేసి ముందుకు వెళ్తామని ఈరోజు ఈ యొక్క కిషన్ గారి యొక్క మరణాన్ని గుర్తించి ఈరోజు కిరాణా షాప్ పెట్టుకోవడానికి సామాగ్రిని అంతా కూడా అందచేయడం జరిగింది. ఇదే విధంగా ముందు కూడా ఏ సమస్య వచ్చినా కొంచెం ఇదే విధంగా స్పందించి మా గ్రామం పట్ల కొంచెం శ్రద్ధ చూపి అన్ని రకాలుగా స్పందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అన్నలందరికీ, అదేవిధంగా నార్త్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ యాదాద్రి జిల్లా అధ్యక్షులైనటువంటి మోకుదెబ్బ అధ్యక్షులైనటువంటి గుల్లపల్లి వెంకటేశ్వరరావు, అలాగే యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి అమెరికాలో స్థిరపడ్డ మన కూడా జనాత్మ పోరాట సమితి అందరూ కలిసి ఈ సాయిల్ కిషన్ మరణించిన వార్త తెలుసుకుని ఎలాగైనా వాళ్ళకి సహాయం చేయాలనే దృక్పథంతో ఈరోజు జిల్లాలకు వచ్చి 30,000 ఆర్థిక సహాయం కిరాణా దుకాణం పెట్టుకోవడానికి సహాయపడినటువంటి గణేష్ అన్న కానీ, బాలినేని రామచంద్రం గౌడ్ కానీ, ఇక్కడికి వచ్చినటువంటి అక్క కానీ,
అందరూ గౌడ హక్కుల గురించి పోరాడేటువంటి ప్రతి ఒక్క గౌడలకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దూరం వచ్చి చేపట్టినటువంటి వెంకటేశ్వర యాకన్న శ్రీలత గూడాల వీరస్వామికు గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు.